Welcome back to my channel, Spoken English by PSN Prasad. ఇంతకు ముందు నేను ఆల్రెడీ టెన్సెస్ గురించి ప్రెజెంట్ టెన్స్ గురించి కొన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ వీడియోలో డే 1 అని చెప్పేసి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ హౌ టు గ్రీట్ ద పీపుల్. మనం వేరే వాళ్ళని ఎలా విష్ చేయాలి, ఎలా గ్రీట్ చేయాలి. సో ఈరోజు ఇంకో కొత్త టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం. అది కూడా మనకి ప్రతి ఒక్కరికి ఈ డే టు డే కమ్యూనికేషన్లో మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ లో బాగా ఉపయోగపడేటటువంటి ఒక చక్కటి టాపిక్ అనమాట. సో దయచేసి ప్లీజ్ సీ దట్ యూ లిజన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండింగ్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ డెఫినెట్లీ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. రైట్? సో నేను మొత్తం ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏదో జస్ట్ నార్మల్గా డే టు డే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనే కాకుండా మన వీడియోస్ని చూసిన వాళ్ళకి చక్కటి బేసిక్ గ్రామర్ మీద పట్టు రావడంతో పాటు దే విల్ బి ఏబుల్ టు స్పీక్ ఎఫెక్టివ్లీ అండ్ యునో ఇన్ ఎన్ ఎక్స్ప్రెసివ్ మేనర్. రైట్? దానికి కావాల్సిన విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ చక్కగా మాట్లాడగలుగుతారు అనమాట. దే విల్ బి ఏబుల్ టు స్పీక్ వెరీ కాన్ఫిడెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అండ్ బిసైడ్స్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ. సో ఇలా మొత్తం ఐ హావ్ డిసైడెడ్ టు పోస్ట్ 45 వీడియోస్. మీరు ఆ 45 వీడియోస్ని కనుక ఫాలో అయితే ఇప్పటి వరకు ఇంగ్లీష్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఐఎమ్ షూర్ దే విల్ బి ఏబుల్ టు స్పీక్ వితౌట్ ఎనీ హెసిటేషన్. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ మనకి ఫస్ట్ గ్రీటింగ్స్ అంటే విష్. ఇతరులు చూసినప్పుడు మనం ఏ విధంగా అయితే మనం విష్ చేస్తామో ఆ తర్వాత మోస్ట్ కామన్గా ఉపయోగపడేటటువంటి టాపిక్ అనమాట ఇది. లెట్ us సే లెర్న్ టు సే థ్యాంక్ యూ. ఓకే, మనకి చాలా మందికి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి తిరిగి మనం ఎలా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకి ఎలా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి అనేటటువంటి రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. లేదు అలాగే ఎవరైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి. సో ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియోని చేశాను. సో దయచేసి మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. మనకి జనరల్గా ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ లేదా థ్యాంక్స్ అని చెప్పడం పరిపాటి, అది అందరం చెప్తూ ఉంటాం. అలాగే థ్యాంక్స్ చెప్పినప్పుడు వెల్కమ్ అని చెప్పేసి దాదాపు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు లేదా మామూలు ఆర్డినరీ పీపుల్ కూడా టుడే దే ఆర్ ఏబుల్ టు సే ఇట్. థ్యాంక్ యూ అని చెప్తే వెల్కమ్. దీనికి నేను ఇంకొంచెం డీప్గా ఆ చేసినటువంటి సహాయాన్ని బట్టి, ఎందుకంటే కాస్త చాలా మంచి హెల్ప్ చేశారనుకోండి, మనం జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పేసి మెకానికల్గా చెప్పి వదిలేయటం బాగుండదు. అలాంటప్పుడు ఇంకా ఎలా చెప్పాలి అనేది కొద్దిగా డీటెయిల్డ్గా చూద్దాం. సో మనం ఎలా చెప్పొచ్చు? థ్యాంక్ యూ అనొచ్చు, లేదా జస్ట్ ఇంకొంచెం పెద్ద హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్నటువంటి పెన్ను కింద పడిపోయింది, ఎవరైనా పక్క వాళ్ళు ఇమీడియట్లీగా వంగి తీసి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమని చెప్తాం? థ్యాంక్ యూ అని నార్మల్గా చెప్తే సరిపోతుంది. రైట్? విత్ ఏ ప్రాపర్ టోన్, థ్యాంక్ యూ అని చెప్పేసి. అలా కాకుండా సడన్గా మనం రోడ్డు మీద ఆగిపోయాం, వర్షం వస్తూ ఉంది, ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి బైక్ ఆపి మరి మనకి లిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, లిఫ్ట్ ఇచ్చారు, అప్పుడు దట్స్ ఎ గుడ్ హెల్ప్. రైట్? సో అలాంటప్పుడు మనం థ్యాంక్ యూ వెరీ మచ్ అని వాడచ్చు. లేదా వీఆర్ ఇన్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ సమ్ మనీ, మనకి చాలా అర్జెంటుగా కొంత అమౌంట్ కావాలి, సో వేరే వాళ్ళు తెలుసుకుని దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ అస్, వాళ్ళు ముందుకు వచ్చి మనకి ఆ మనీ ఇస్తారు. అది దట్స్ ఎ బిగ్ హెల్ప్. అప్పుడు మనం థ్యాంక్ యూ సో మచ్ లేదా థ్యాంక్ యూ వెరీ మచ్, సో కైండ్ ఆఫ్ యూ అని అనొచ్చు. సో ఇక్కడ చూడండి, అంటే ఆ వర్క్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి, ఆ హెల్ప్లో ఉన్నటువంటి
ఇంటెన్సిటీని బట్టి మనం ఈ విధంగా అది ఒక నార్మల్ ప్లెయిన్ హెల్ప్ అయితే థ్యాంక్ యూ అంటే సరిపోతుంది. ఇంకా కాస్త మనకి బాగా అవసరంలో ఉపయోగపడ్డారు అనుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అనొచ్చు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అలాగే మనకిక్కడ అదే ఒక ఆఫీస్ ఎన్వైరన్మెంట్‌లో ఒక ఫార్మల్‌గా థాంక్స్ చెప్పేటప్పుడు, ఒక స్టాఫ్ మెంబర్స్‌కి లేదా టీమ్‌కి థాంక్స్ చెప్పేటప్పుడు జనరల్‌గా మనం ఈ పదాలు వింటూ ఉంటాం. మై సిన్సియర్ థాంక్స్ గోస్ టు ఆర్ మై సిన్సియర్ థాంక్స్ టు అవర్ మేనేజర్. రైట్? లేదా మై సిన్సియర్ థాంక్స్ టు సో అండ్ సో స్టాఫ్ మెంబర్ అని చెప్పేసి మై సిన్సియర్ థాంక్స్ టు అనేది మాత్రం మనం ఫార్మల్‌గా ఆఫీస్ ఎన్వైర్న్మెంట్‌లో వాడతాం. ఓకే. మై హార్ట్ ఫెల్ట్ సిన్సియర్ థాంక్స్ గోస్ టు అని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటారు స్టేజ్ మీద. సో అవన్నీ కూడా ఫార్మల్ కింద వస్తాయన్నమాట. సో మీరు కూడా ఇన్ కేస్ ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా లీడర్‌షిప్ రోల్‌లో ఉంటే అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మై సిన్సియర్ థాంక్స్ టు సో అండ్ సో ఫ్యామిలీ అని అట్లా వాళ్ళని యాడ్ చేయొచ్చు. అదర్‌వైజ్ మనకి డే టు డే కమ్యూనికేషన్‌కి మాత్రం నార్మల్ హెల్ప్ అయితే థాంక్ యూ. లేదు చాలా పెద్ద హెల్ప్ చేశారు. అంటే మనం చాలా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఇఫ్ సమ్‌వన్ హాస్ కమ్ ఫార్వర్డెడ్ అండ్ హెల్ప్ అస్ సో థట్ వుడ్ బి ఎ రియల్లీ గ్రేట్ హెల్ప్. అలాంటప్పుడు కూడా మనం జస్ట్ థాంక్ యూ అని వదిలేయటం బాగోదు. రైట్? థాంక్ యూ వెరీ మచ్ లేదా థాంక్ యూ సో మచ్. యూ ఆర్ సో కైండ్ ఆఫ్ యూ అని చెప్పేసి ఇలా మనం చెప్పొచ్చనమాట. వాళ్ళకి మన గ్రాటిట్యూడ్‌ని వీ కెన్ ఎక్స్‌ప్రెస్ టు దెమ్ ఇన్ రైట్ మేనర్. ఇట్స్ ఆల్ రైట్. మరి ఎవరైనా థాంక్ యూ చెప్పినప్పుడు మనం దానికి తిరిగి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎలా రెసిప్రొకేట్ అవ్వాలి? అని చెప్పేసంటే జనరల్‌గా మనకు వినపడేటటువంటిది వెల్కమ్. థాంక్ యూ అనంగానే మనం ఇచ్చేటటువంటి రిప్లై, ఎదుటి వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్లై వెల్కమ్. రైట్? సారీ. యూ ఆర్ వెల్కమ్. యూ ఆర్ వెల్కమ్. ఇట్స్ మై ప్లెజర్. మనం ఒక చిన్న హెల్ప్ చేసాం. వాళ్ళు థాంక్స్ చెప్పారు. అంటే జస్ట్ వెల్కమ్ అని చెప్పేసి వదిలేస్తే సరిపోతుంది. కానీ మనం ఇంకొంచెం వాళ్ళకి వి ఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అనే ఇదిలో ఉన్నామనుకోండి. యూ ఆర్ వెల్కమ్. ఇట్స్ మై ప్లెజర్. రైట్? అంటే నాకు చాలా ఆనందం మీకు హెల్ప్ చేయాలని అనే ఉద్దేశంతో చెప్పటం అన్నమాట ఇది. అంటే వాళ్ళు మనకు గతంలో హెల్ప్ చేసున్నారు. కాబట్టి మనం తిరిగి వాళ్ళకి హెల్ప్ చేసాం. సో వి ఆర్ నాట్ ఫీలింగ్ ఫర్ ఇట్. సో అలాంటప్పుడు యూ ఆర్ వెల్కమ్. ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పేసి ఈ వర్షన్ తోటి చెప్పాలన్నమాట. అలాగే యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐ యామ్ హ్యాపీ ఫర్ ఇట్. మనకి వాళ్ళు గతంలో చాలా సార్లు హెల్ప్ చేసున్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయటానికి మనకు ఒక అవకాశం దొరికింది. చేసాం. వాళ్ళు మనకి థాంక్స్ చెప్పారు. అలాంటప్పుడు మనం ఈ ఉపయోగించేటటువంటి వర్షన్ అన్నమాట ఇది. ఏమని చెప్తాం? యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐ యామ్ హ్యాపీ ఫర్ ఇట్. రైట్? పైనైతే యూ ఆర్ వెల్కమ్. ఇట్స్ మై ప్లెజర్ అని కూడా అనొచ్చు. లేదా యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐ యామ్ హ్యాపీ ఫర్ ఇట్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇంతవరకు ఓకే. మనకి హెల్ప్ చేసాం. వాళ్ళు థాంక్స్ చెప్పారు. కానీ మనకి తిరిగి మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అలాంటప్పుడు ఎలా చెప్పాలి? అలాంటప్పుడు ఇట్స్ ఓకే. రైట్? లేదా ఇట్స్ ఆల్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనని పద్దాక బాదర్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి వచ్చినటువంటి లెట్స్ సే ఒక మెసేజెస్ వస్తాయి ఈ రోజుల్లో మనకి. రైట్? ఆ మెసేజ్ నా దాంట్లో నా ఫోన్‌లో లేదా నా ల్యాప్‌టాప్‌లో కనపట్లేదని చెప్పేసి ఒక కొలీగ్‌ని ప్రతిసారి తను సేవ్ చేసుకోకుండా పక్క వాళ్ళని అడుగుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి. మళ్ళా అడిగారు. మనం షేర్ చేసాం వాళ్ళకి ఆ మెసేజ్ లేదా ఆ కంటెంట్. అప్పుడు వాళ్ళు థాంక్స్ చెప్తారు. కానీ మనకి పదే అలా హెల్ప్ చేయటం కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు ఈ వెర్షన్ ఉపయోగించాలి. యూ ఆర్ వెల్కమ్ అని అనవసరంలా బలవంతంగా. అప్పుడెలా చెప్తాం? ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే.
అని చెప్పేసి అంటే మనం చెప్పినటువంటి విధానంలోనే దే విల్ గెట్ ఇట్ దట్ యు ఆర్ నాట్ దట్ హ్యాపీ. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇట్ హెల్ప్స్ అస్ టు ఎక్స్‌ప్రెస్ ఇన్ ఏ జెన్యూన్ మేనర్. రైట్? వాట్ వి ఆర్ థింకింగ్. మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది కరెక్ట్‌గా వ్యక్తపరచడానికి ఈ వెర్షన్స్ ఉపయోగపడతాయి. రైట్? సో దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకా ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఓకే. నెవర్ మైండ్. నెవర్ మైండ్ అని కూడా అంటారు. రైట్? సో ఇలా ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే కొంచెం తల ఇలా పక్కకి తిప్పామో వాళ్ళు కూడా ద మెసేజ్ గోస్ టు దెమ్ దట్ వీఆర్ నాట్ దట్ హ్యాపీ టు హెల్ప్ దెమ్. రైట్? మనకంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి హెల్ప్ చేయాలనేటటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఈ రకంగా మనం దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు థ్యాంక్స్ ఎలా చెప్పాలి. సో థ్యాంక్స్ లో ఉన్నటువంటి రకాలు థ్యాంక్ యూ అనొచ్చు సింపుల్ గా ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ హెల్ప్, లేదా ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్? ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటారు మీటింగ్స్ వాటిల్లో. ఐ రియల్లీ థ్యాంక్ యూ, ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని చెప్పేసి ఇంకా రకరకాలుగా వర్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఐ రియల్లీ థ్యాంక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనేది కూడా ఒక ఫార్మల్ వే ఆఫ్ సేయింగ్. లేదా మై సిన్సియర్ థ్యాంక్స్ టు టీమ్ ఆర్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ మేనేజర్. రైట్? ఆర్ మై సిన్సియర్ థ్యాంక్స్ గోస్ టు అవర్ చైర్మన్. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఫార్మల్ కింద వస్తుంది. సో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళకి మనం ఆ చేసినటువంటి ఆ హెల్ప్ యొక్క టైప్ని బట్టి ఇంటెన్సిటీని బట్టి జస్ట్ వెల్కమ్ అని వదిలేయచ్చు, లేదా యు ఆర్ వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్. రైట్? అలాగే యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ అని చెప్పేసి మనం చూడవచ్చు. మనం ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్ లేదా 3 స్టార్ హోటల్స్ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఈవెన్ బేరర్స్ కూడా ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. రైట్? మనం థ్యాంక్స్ అని చెప్తే యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ దట్స్ ఏ కమర్షియల్ ఏరియా. ఈవెన్ ఏరోప్లేన్స్ లో కూడా అంతే. ఎయిర్ హోస్టెస్ లో ఇంకా అక్కడ ఉన్నటువంటి క్రూ సిబ్బంది ఎవరికైనా మనం థ్యాంక్స్ చెప్తే వాళ్ళు చాలా చియర్ఫుల్ ఫేస్ తోటి చాలా ప్లెజెంట్ గా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్, యు ఆర్ వెల్కమ్ సార్, ఇట్స్ అవర్ ప్లెజర్ అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. సో ఇలా మనం వీ కెన్ ఎక్స్ప్రెస్ బ్యాక్ ఇఫ్ సంబడి సేస్ థ్యాంక్స్. అలాగే మనకి ఇంట్రెస్ట్ తిరిగి హెల్ప్ చేయడం అంత పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇఫ్ వీఆర్ నాట్ వెరీ పర్టికులర్, ఇఫ్ వీఆర్ నాట్ వెరీ కీన్ టు హెల్ప్ దెమ్ బ్యాక్ అగైన్, వాళ్ళకి మళ్ళీ హెల్ప్ చేయాలని అంత అనిపించినప్పుడు మాత్రం మనం ఈ లాస్ట్ 2 వర్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. రైట్? ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పేసి వదిలేసేయచ్చు. సో ఇప్పటి వరకు మనం థ్యాంక్స్ ఎలా చెప్పాలి అంటే థ్యాంక్స్ని ఏ విధంగా చెప్పొచ్చు ఇంకా పలు రకాలుగా, అలాగే థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం దానికి ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అనేది ఇప్పటి వరకు చూసాం. ఆ తర్వాత మనకి మన రెగ్యులర్ కమ్యూనికేషన్ లో బాగా ఉపయోగపడేటటువంటిది ఈ లర్న్ టు సే సారీ ఆర్ అపాలజీ. రైట్? మనం నిత్య జీవితంలో ఏ ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఇతరులకి ఇన్కన్వీనియన్స్ కలుగ చేస్తాం. అంటే యూజువల్గా ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, అంటే అది కావాలని చేసింది కాదు, పొరపాటున చేసినటువంటి వాటికి మనం సారీ లేదా అపాలజీ అనేది చెప్తాం అనమాట. రైట్? సో ఇక్కడ చూడండి, అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్పాలంటే ఇట్ షోస్ ది మేనర్స్ ఆఫ్ ద పర్సన్. అంటే వీటన్నిటిని కూడా బేసిక్ ఎటిక్వెట్స్ అంటారు. ఒక గుడ్ మేనర్స్. రైట్? మన ఎదుటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలెక్ట్ చేసినప్పుడు దానికి మనం ఫీల్ అవుతున్నటువంటి సందర్భంలో, అవుతున్నామని తెలియచేసే సందర్భంలో వాడేటటువంటిదే ఈ సారీ లేదా అపాలజీ. సో ఎప్పుడు చెప్తామంటే మనం వెన్ సంథింగ్ ఈస్ డన్ బై మిస్టేక్ ఆర్ అన్ఇంటెన్షనల్లీ. రైట్? ఎప్పుడైతే మనం ఏదైనా ఒక తప్పుని ఒక మిస్టేక్ ని పొరపాటును చేసి ఉంటాం, అంటే అన్ఇంటెన్షనల్లీ అంటే
ఆ ఉద్దేశం లేదు, కానీ అది జరిగింది. అనుకోకుండా జరిగినటువంటిది అన్నమాట. అప్పుడు ఎలా చెప్తున్నామో చూడండి. మనకు జనరల్‌గా ఉపయోగించేటటువంటి పదం ఇది. సారీ అనొచ్చు. ఐయామ్ సారీ అనొచ్చు. లేదా ఇంకొంచెం పెద్ద మిస్టేక్ అనుకోండి. ఐయామ్ రియల్లీ సారీ. రైట్? సో, అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సారీ లేదా ఐయామ్ సారీ, ఐయామ్ రియల్లీ సారీ అనొచ్చు. ఓకే. అలాగే ఫర్గివ్ మీ. ఫర్గివ్ మీ అంటే నన్ను క్షమించండి అని. రైట్? పార్డన్ మీ. ఇది కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఈ 3 కూడా బాగా వాడుతున్నారు. రైట్? ఫర్గివ్ మీ, ఎడ్యుకేటెడ్ సర్కిల్ అందరి మధ్య ఈ పదాలు ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. రైట్? నార్మల్‌గా ఆఫ్‌కోర్స్ సారీ, ఐయామ్ సారీ అనేది కూడా బాగానే వాడుకలో ఉన్నాయి. బట్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే. ఎవరైనా మన పార్టీకి ఇన్వైట్ చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ లేదు అటెండ్ అవ్వటం. అప్పుడు ఎలా చెప్తుంటారు జనరల్‌గా? నో, నో, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దిస్ టైమ్ అంటారు. ఈసారికి నన్ను వదిలేయండి అనే ఉద్దేశంతోటి. లేదా పార్డన్ మీ. అది కూడా అంతే. నన్ను క్షమించండి. ఇప్పుడు మనకి ఫోన్‌లో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి సరిగ్గా అర్థం కాదు. అర్థం కానప్పుడు పార్డన్ మీ అంటుంటారనమాట. అంటే మళ్ళీ ఒకసారి చెప్పగలరా అని చెప్పేసి. నేను వినలేకపోయాను. మళ్ళీ ఒకసారి చెప్పండి అని. అంటే మీరు సరిగ్గా చెప్పలేకపోయారు కాబట్టి నేను వినలేదు అనే ఆ ఉద్దేశ్యం కాకుండా, నేను సరిగ్గా మీరు చెప్పింది వినలేకపోయాను. సో, ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్ అని చెప్పడానికి మనం ప్లీజ్ పార్డన్ మీ అని చెప్పేసి అంటారనమాట. అలాగే మై అపాలజీస్. రైట్? మై అపాలజీస్ అని కూడా వాడతాం. రైట్? మై సిన్సియర్ అపాలజీస్. చూడండి. ఐయామ్ సో సారీ. ఐయామ్ రియల్లీ సో సారీ. ఒకసారి సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే మిస్టేక్ జరిగిందనుకోండి. అప్పుడు ఎలా చెప్తా? ఐయామ్ రియల్లీ సో సారీ. కైండ్లీ ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. రైట్? చూడండి, మనం డెఫినిట్‌గా అలా గనక వ్యక్తపరిస్తే మనం చేసినటువంటి మిస్టేక్‌కి ఇన్‌కన్వీనియన్స్‌గా ఫీల్ అయిన వాళ్ళు కూడా సమ్‌హౌ దే విల్ కమ్ డౌన్. రైట్? అలాగే ఫార్మల్ వేలో చెప్పేటప్పుడు మై సిన్సియర్ అపాలజీస్ టు సో అండ్ సో. ఓకే. ఆహ్, ఒక టీముకి లేదా ఒక వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఒక ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ చేయలేకపోయారు. అప్పుడు ఆ టీమ్ మేనేజర్ ఏం చెప్తారు? మై సిన్సియర్ అపాలజీస్ టు ద మేనేజ్‌మెంట్. లేదా మై సిన్సియర్ అపాలజీస్ గోస్ టు. రైట్? ఇట్లా మనం ఫార్మల్ వేలో అంటే ఒక ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్, రైట్? ఒక కార్పొరేట్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఈ పదాలు వాడుతూ ఉంటారు. మై సిన్సియర్ అపాలజీస్ గోస్ టు. రైట్? సో, ఇక మిగిలినటువంటి సందర్భాల్లో ఇలాంటి హ్యాపీగా వాడుకోవచ్చు. సారీ, ఐయామ్ సారీ, ఐయామ్ సో సారీ, ఐయామ్ రియల్లీ సారీ, ఐయామ్ రియల్లీ సో సో సారీ. రైట్? ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. రైట్? ప్లీజ్ ఫర్గివ్ మీ. రైట్? ఆహ్, మై అపాలజీస్ ఇలా వాడతాం అన్నమాట. సో, ఇవన్నీ కూడా యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో మనకి డే టు డే కమ్యూనికేషన్స్‌లోనే కాకుండా ప్లీజ్ లెట్ యువర్ కిడ్స్ డూ లిజన్ టు దెమ్. మీ పిల్లలు కూడా చూడనివ్వండి, విననివ్వండి. డెఫినైట్‌లీ దే విల్ పిక్ అప్ ద లాంగ్వేజ్. దే విల్ పిక్ అప్ ద రైట్ వే ఆఫ్ యూజింగ్ ద లాంగ్వేజ్. రైట్? వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టొస్తుంది. అలాగే దాన్ని ఎక్కడ ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలనేది కూడా క్లియర్‌గా వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. సో, ఫ్రెండ్స్, మరి సారీ చెప్పినప్పుడు మనం మళ్ళీ తిరిగి ఎలా రిప్లై ఇవ్వాలి? రైట్? ఇక్కడ చూద్దాం. ఇట్స్ ఓకే. ఇది జనరల్‌గా మన వాళ్ళు వాడే పదం. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్‌రైట్ అని చెప్పేసి అంటాం. అంటే పర్లేదులెండి, పర్లేదులెండి అని చెప్పేసి. లేదు, ఇట్ హ్యాపెన్స్. వాళ్ళని ఇంకొంచెం వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే మనం కొద్దిగా కన్సోల్ చేద్దామని చూస్తున్నాం. ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొచ్చారు. మనం వాళ్ళకి ఏదైనా ఒక గ్లాస్ వాటర్ అలా ఇచ్చినప్పుడు వాళ్ళు బై మిస్టేక్ గ్లాస్ కింద పడేస్తే గ్లాస్ బ్రేక్ అయిందనుకో. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు వాళ్ళని మనం ఎలా కన్సోల్ చేస్తాం? ఎందుకంటే వాళ్ళు మన ఇంటికొచ్చారు. దే ఆర్ అవర్ గెస్ట్స్. సో, హౌ డు వి కన్సోల్ దెమ్? ఇట్స్ ఓకే. ఇట్ హ్యాపెన్స్. అలా జరుగుతుంటదిలెండి. మీరేం వరీ అవ్వకండి అని చెప్పేసి సెన్స్‌లో మనం చెప్తూ ఉంటాం అన్నమాట.
ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, నో వరీ, నో వరీ, నెవర్ మైండ్, అలాంటిదేం అనుకోవద్దు. రైట్? డజంట్ మ్యాటర్, అదంత పెద్ద విషయమేం కాదులెండి అని జెప్పేసి చెప్తూ ఉంటాం. రైట్? ఇప్పుడు కొంతమంది మనకి సారీ, సారీ అని జెప్పేసి వదలకుండా సారీ జెప్తుంటారు. ఇది కూడా ఒక వితండవాదం ఉంటుంది కొంతమందిలో. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ ఎవరైనా తీసుకెళ్లారు. కొంచెం దానికేదైనా చిన్న స్క్రాచ్ అయింది. ఇంకా వాళ్ళొచ్చేసి ఐయామ్ సో సారీ, కైండ్లీ ఎక్స్‌క్యూజ్ మీ ఇలా బ్లా అని జెప్పేసి అంటూ ఉన్నారనుకోండి. ఇంక చాలులెండి పర్వాలేదులే, దట్స్ ఓకే అని జెప్పేసి అన్న వాళ్ళు వదలట్లేదనుకోండి, మనం ఈ పదాలు కూడా ఉపయోగించొచ్చు. ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. అది పెద్ద విషయం కాదులెండి, వదిలేయండి, చిన్న స్క్రాచే గదా అని జెప్పేసి అంటూ ఉంటాం. రైట్? అంటే కొంతమంది దే ఆర్ ఎమోషనల్. అంటే కొంతమంది చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. వాళ్ళు చేసిన పని మూలంగా మనం ఎక్కడ చాలా హర్ట్ అయ్యామో, ఫీల్ అవుతాం అని జెప్పేసి దే ఫీల్ ఎ లాట్ మోర్ థాన్ వాట్ వి రియల్లీ ఫీల్ అబౌట్ ఇట్. సో, అలాంటప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ అని కూడా అనొచ్చు. ఈవెన్ అదర్‌వైజ్ ఆల్సో మనం అనొచ్చు ఈ పదాన్ని. ఎవరైనా సారీ చెప్పినప్పుడు ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, అది పెద్ద విషయం కాదులెండి అనే ఉద్దేశంతోటి ఇట్ డజంట్ మ్యాటర్. నెవర్ మైండ్ అంటే అలాంటిదేం పెట్టుకోకూడదు. రైట్? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే. ఫర్గెట్ అబౌట్ ఇట్ అని కూడా అనొచ్చు. అబ్బా! ఇంకా వదిలేసేయండండి, అది మర్చిపోండి అని జెప్పేసి అంటామనమాట. సో, దీన్ని ఫర్గెట్ అబౌట్ ఇట్ అంటారు. సో, ఒక్కసారి నేను మనం నేర్చుకున్నటువంటి ఈ 2 చిన్న టాపిక్స్, బట్ దే ఆర్ వెరీ, వెరీ యూజ్‌ఫుల్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. దయచేసి వినండి. ఆహ్, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ ఇట్ టు అదర్స్. రైట్? బికాజ్ ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ. వి ఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ ఎనీథింగ్. రైట్? సో, ఫస్ట్‌దేంటంటే థాంక్ యూ అండ్ వెల్కమ్. థాంక్ యూ, మనం థాంక్స్ చెప్పేటప్పుడు ఆ థాంక్స్ చెప్పినటువంటి చేసినటువంటి సహాయంలో ఉన్నటువంటి డెప్త్‌ని బట్టి, మనం ఇంటెన్సిటీని బట్టి రకరకాలుగా చెప్పొచ్చనమాట. అంటే ఒక పెద్ద హెల్ప్ చేసినప్పుడు మనం జస్ట్ థాంక్ యూ అని వదిలేస్తే బాగోదు. ఇంకొంచెం ఎక్స్‌ప్రెసివ్‌గా చెప్పాలి అనిపించినప్పుడు ఈ పదాలు ఉపయోగపడతాయి. థాంక్ యూ, థాంక్ యూ వెరీ మచ్, థాంక్ యూ సో మచ్. అదే ఫార్మల్ అయితే మై సిన్సియర్ థాంక్స్ టు, మై సిన్సియర్ థాంక్స్ గోస్ టు, మై సిన్సియర్ థాంక్స్ గోస్ టు సో అండ్ సో, అంటే వీళ్ళకి పలానా వాళ్ళకి. అదే థాంక్స్ చెప్పినప్పుడు మనం జనరల్‌గా వాడేది వెల్కమ్, యూ ఆర్ వెల్కమ్, ఇట్స్ మై ప్లెజర్, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్, ఐ యామ్ హ్యాపీ ఫర్ ఇట్. లేదు, మనకి తిరిగి అంతగా హెల్ప్ చేయటం అంత ఇంట్రెస్ట్ లేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. రైట్? ఇది థాంక్స్ అండ్ థాంక్స్ చెప్పటం. అలాగే థాంక్స్ చెప్పిన వాళ్ళకి వెల్కమ్ చెప్పటం గురించి. ఇప్పుడు మనం లెట్స్ లెర్న్ అబౌట్ సారీ. సారీ అండ్ అపాలజీ ఎలాగో చూద్దాం. ఓకే. సారీ అనొచ్చు, ఐ యామ్ సారీ అనొచ్చు, లేదా ప్లీజ్ ఫర్గివ్ మీ, లేదా పార్డన్ మీ, మై అపాలజీస్. రైట్? ఇంకా కొంచెం సివియర్ మిస్టేక్ అయితే ఐ యామ్ సో సారీ, ఐ యామ్ రియల్లీ సో సారీ, కైండ్లీ టాలరేట్ మీ అని జెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది. రైట్? ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ, ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అది కూడా వాడతారండోయ్. ఈ కార్పొరేట్ స్టైల్ వచ్చేసిన తర్వాత ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ ఇట్ అంటుంటారు. రైట్? నేను చాలా చాలా ఆహ్, సారీ, ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని జెప్పేసి అంటూ ఉంటారు. ఐ యామ్ రియల్లీ సో సారీ. అలాగే ఒక యూజువల్ గ్యాదరింగ్‌ని అడ్రెస్ చేసేటప్పుడు ఫార్మల్ వేలో, అంటే ఒక ఆఫీస్ ఎన్వైర్న్‌మెంట్‌లో గ్యాదరింగ్‌ని అడ్రెస్ చేసేటప్పుడు మై సిన్సియర్ అపాలజీస్ టు, రైట్? మై సిన్సియర్ అపాలజీస్ గోస్ టు అని చెప్పేసి అక్కడ మనం ఎవరికైతే చెప్పదలిచామో వాళ్ళ పేర్లు లేదా వాళ్ళ ఐడెంటిటీని అక్కడ యాడ్ చేస్తాం. సో, అలా ఎవరైనా సారీ చెప్పినప్పుడు దానికి రిప్లై ఇచ్చేటప్పుడు మనకు ఆ టైంలో మనకున్నటువంటి లేదా వాళ్ళకి మనకున్నటువంటి రిలేషన్‌షిప్‌ని బట్టి మనం ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్,
నో వరీ, నెవర్ మైండ్ అని చెప్పేసి అంటాం. అలాగే ఇంకొంచెం ఇదిగా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, అది పెద్ద విషయం కాదులేండి, వదిలేయండి అనే ఉద్దేశం అప్పుడు అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. లేదు ఇంకా మనకి చెప్తూనే ఉన్నారు థ్యాంక్ యూ లేదా ఐఎమ్ సో సారీ బ్లా బ్లా అని చెప్పేసి, జస్ట్ ఫర్గెట్ ఇట్. ఓకే, ప్లీజ్ ఫర్గెట్ ఇట్, ఇంకా అది మర్చిపోండి అని చెప్పేటటువంటి ఇదనమాట. సో వ్యూయర్స్, thank you very much for viewing this entire video. If you really like it, so kindly share to others, those who are in actually in need of it. Thank you very much. So I will meet you in the next video with another important and very good topic. Thank you.